వదిన్ని చూస్తుంటే అన్నయ్య మీద ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు. వదిన కోపాన్ని ఎలా తగ్గించాలో తెలియట్లేదే. వదినా? అమ్మా అక్షయ. నాన్న రండి నాన్న. కామాక్షి దీపం అక్షయ బాగుంది కదూ? బాగుంది నాన్న. నాన్న 5 కామాక్షి దీపాలు తెచ్చారేంటి? ఎందుకు నాన్న ఇవి? ఈ 5 మాత్రమే కాదమ్మా, మొత్తం 500 కామాక్షి దీపాలు ఆర్డర్ ఇచ్చాను. 500 ఎందుకు నాన్న? పెళ్లికొచ్చిన అతిథులందరూ తిరిగి వెళ్ళేటప్పుడు తాంబూలంతో పాటు ఈ కామాక్షి దీపం కూడా సంచిలో పెట్టి ఇవ్వబోతున్నాను. నీ పెళ్లికొచ్చిన ప్రతి కుటుంబం వాళ్ళ పూజ గదిలో మనం ఇచ్చిన కామాక్షి దీపాన్ని వెలిగించాలి. దేవుడి ముందు వెలిగే ఆ దీపం మీ ఇద్దరి జీవితాల్లోకి సిరులు సంతోషాలు తీసుకురావాలి. అందుకే డబ్బు గురించి ఆలోచించకుండా వెంటనే 500 ఆర్డర్ ఇచ్చేశాను. ఆల్రెడీ ఆయన పల్లకి విషయంలో నాన్నపై చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వీటి గురించి తెలిస్తే. అక్షయ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న. ఈ విషయం మీ అల్లుడి గారికి చెప్పారా? నిన్నే అల్లుడితో నేను సగం భరిస్తానని చెప్పానమ్మా, కానీ అల్లుడు అస్సలు ఒప్పుకోలేదు. ఈ మంచి పనికి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెడతాను మావయ్య అని పట్టుబట్టి మరి ఫుల్ అమౌంట్ ఇచ్చేశాడనుకో. నిజంగా బావగారు చాలా గ్రేట్ నాన్న. కాబోయే భర్త ఎలా ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందో బావగారు అచ్చం అలానే ఉన్నారు. అక్క నిజంగా లక్కీ. నిజంగానే ఆయన ఫుల్ అమౌంట్ ఇచ్చేసారా నాన్న? ఎందుకు అలా అడుగుతున్నావమ్మా? ఈ నాన్న మీద నమ్మకం లేదా? మీ పెళ్లికి సంబంధించినంత వరకు నేనేది అడిగినా అల్లుడి గారు ఇంతవరకు కాదు కూడదని అసలు చెప్పిందే లేదు తెలుసా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా కూతురిగా పుట్టాలని, ఆ అబ్బాయే నాకు అల్లుడిగా రావాలి. చాలా పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అది సరే నాన్న. కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటారు? ఎంతసేపు అమ్మా, ఇలా వెళ్ళి అలా వేసుకొచ్చేస్తాను. అక్క, బావగారిది నిజంగా గోల్డెన్ హార్ట్ కదా? పోవే, ఆయన అపరిచితుడా రాము అని తెలియక కన్ఫ్యూషన్ లో ఉంటే నువ్వొక తన్వి. ఏవండి, పెళ్లి కొడుకు తండ్రి మీరేనా? అవునండి. మీకు అసలు మనస్సాక్షి ఉందా? మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? నేనేం చేశానండి? ఏం చేశారా? అక్షయ్ ఎలాంటి అమ్మాయో తెలుసా? ఎవరైనా సహాయం కోరొస్తే కాదనకుండా చేస్తుంది. ఎదుటి వాళ్ళ కష్టం చూసి కన్నీళ్లు పెట్టుకునే కల్మషం లేని బంగారం లాంటి అమ్మాయి అండి. అడగకుండానే అద్దె తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది. మంచి చెడు అర్థం చేసుకుని ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ కన్న తండ్రికి ఇంటా బయట చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్షయ పేరుకు తగ్గట్టుగా లక్షణమైన అమ్మాయి. అలాంటిది మా అక్షయ్ చేపట్టుకునేవాడు ఇంకెంత గొప్పవాడయ్యుండాలి. కానీ మీ అబ్బాయి పిల్లికి కూడా భిక్షం పెట్టని పరమ పిసినారులా ఉన్నాడే.
పిసినారితనం పక్కన పెట్టండి. పెద్దలంటే గౌరవం లేదు. పెళ్లికొచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. అలాంటి వాడికి మా పిల్లనివ్వడం నిజంగా మా దురదృష్టం. వింటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? నా మనవడి గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానమ్మా. తినే తిండి దగ్గర నుంచి చదివించే చదివింపుల వరకు అన్నీ విచారిస్తూ స్థాయి భేదం కూడా పట్టించుకోకుండా చిన్న తిండికి ఇచ్చే బహుమతులకి ముడిపెట్టి చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి? మీ కొడుకు డబ్బుకి తప్ప మనుషులకి వాళ్ళ ఆలోచనలకి విలువిచ్చేలా లేడు. అలాంటి వాడికి ఎవరైనా పిల్లనిస్తారా చెప్పండి? ఈ అమ్మాయి ఎవరు? మీ కూతురే కదా? అవునండి. మాట వరుసకు అడుగుతున్నాను. మీ కొడుకులాంటి అబ్బాయి మీకు అల్లుడిగా వస్తుంటే మీరు ఒప్పుకుంటారా? మా ముందే నా మనవడిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మనవడిని అనేసరికి కోపం వస్తుందా? మీకు మీ మనవడు ఎక్కువ కావచ్చు, కానీ మాకు మా అక్షయే ఎక్కువ. ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని రేపు మా బిడ్డ అష్ట కష్టాలు పడుతుంటే ఎవరికమ్మా బాధ? మాకే కదా. ప్రకాశం మీ వాడి గురించి పూర్తిగా విచారించినట్టు లేడు. తెలిస్తే బాధతో కుంగిపోతాడు. ఓనర్ అంకుల్ మావయ్య వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు? నేనిప్పుడే వెళ్ళి మీ కొడుకు గురించి మా ప్రకాశంతో వివరంగా చెప్పేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? నా కొడుకు గురించి నేను చెప్పేది విన్నాక ఆ తర్వాత వెళ్ళి మీరు మీ ప్రకాశంతో చెప్పండి.